మా వ్యాపారం అట్టే ఉందన్న, పొద్దు నుంచి కొట్టుకున్న 10 కాయలు కొట్టుకోవాలా. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే ఒక మాట చెప్పాలంటే జగన్ ఉన్నంత కాలం ఎవరు పైకి రారన్న. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా జాబులు లేవు. ప్లస్ ఒక ఇంట్లో పింఛని, ఒక ఇంట్లోని తల్లికి బిడ్డకి పింఛని వస్తుంటే ఒక్కరికే రావాలని మళ్ళీ పెట్టిన పింఛని వెనక్కి తీసుకున్నారు. ఇంట్లో ఒక్కరికే వస్తుంది. ఇప్పుడు మాకు నాన్న లేడు, నాకు మా అమ్మమ్మ ఉంది. మా అమ్మకి తీసేసి మా అమ్మమ్మకి ఇస్తున్నారు. మరి ఆమె చేసుకోలేదు, ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అవును కదా. చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు లక్షలు లక్షలు పోయి చదివిస్తున్నారు, వాళ్ళకి జాబులు రావట్లా. అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిదే? ప్రభుత్వందే కదా. మరి అన్ని చేసినప్పుడు చదువుకున్న పిల్లలకు జాబులు ఎందుకు రావట్లేదు అన్నయ్య? జాబులు రావట్లేదు, ఒక పింఛని సరిగా ఇవ్వట్లేదు. ఇంకా జగన్ గారు ఎందుకు వస్తారు మన కాడికి? ఏదన్నా మాట్లాడదామంటే ఎవరి దగ్గరకు అన్ని వెళ్ళి ఏదన్నా సార్ మాకు ఇది లేదు అది లేదని చెబుతామంటే మాట్లాడదామంటే మమ్మల్ని దగ్గరకు రాని. ఇట్లా ఎలక్షన్లు వస్తే వాళ్ళు మేము వద్దు పోండి అన్న మా ఇళ్ళకి వస్తారు. చుట్టూ తిరగటం ఏంది, మా పిల్లలు ముడ్లు కూడా కడుగుతారు. మేము వద్దన్నా కానీ మా ఇంట్లో మా కోడి ముడ్డు కూడా కడుగుతారు. మాకు ఏదైనా అవసరం ఉండి వాళ్ళ దగ్గర పోతే జరుగుండి అని అంటారు. అంత దూరంలో కారులో వస్తుంటే వద్దు జరుగుండి అంటారు. వాళ్ళు ఎవరికి పరిపాలన చేయటం వచ్చని, ఎవరు ఓట్లు వేయటానికి కానీ తిరుగుతున్నారు. జనాన్ని మోసం చేస్తున్నారన్న, రెండోది ఏమీ లేదు. కానీ ఇప్పటివాడికి జగన్ వచ్చాక ఎంతమంది నాశనం అయిపోయారు. కాలేజీ పిల్లల జాబులు లేవు, పని చేసుకునే పనులు లేవు. అందరికి పనులు లేక వ్యాపారం మీద ఇట్ట పెట్టుకొని అమ్ముకుంటున్నాం అన్న. అదే ప్రభుత్వం సరిగా ఉంటే మాకేంటన్న ఈ బాధలో? నాకు 25 సంవత్సరాలు, నాకేంటి కొబ్బరి బొండాలు పెట్టుకుని చేసుకునే అవసరం? చదువుకున్న వాళ్ళు జాబ్ ఉండాలి, లేని వాళ్ళకు కూడా ఏదో జారి చూపించాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, నా భర్త నన్ను వదిలేశాడు. నిజం, పెళ్లి చేసుకున్నా వదిలేశాడు. వంట మహిళ పెట్టుకోవడానికి వెళ్ళా. పెట్టుకుంటే నీకు ఎన్ని సంవత్సరాలు, మీ కులం ఏంది, మీరేంది, మీ ఊరేడా, రికమెండేషన్ ఉందా అంటున్నారు. మరి ఇవన్నీ చేసే బదులు మేము ఓటు ఎందుకు వేయాలన్నా? ఓటేసే హక్కుకు అయితే మాకుంది, కానీ వాళ్ళు పెడితే మాకు తినే హక్కు లేదా? ఇంకా మేము ఎట్టాని మాట్లాడాలి, ఏమని చేయాలి? ఉండాలిగా, హక్కు అనేది ఉండాలిగా. వాళ్ళ చుట్టూ మేము తిరగాల. ఈ ఎలక్షన్లు ఉన్న 4 రోజులు వాళ్ళు మా చుట్టూ తిరుగుతారు. ఎలక్షన్లు అయిపోయినాయి అంటే వాళ్ళ కాళ్ళ కింద దుమ్ముతో సమానం చేస్తారు మమ్మల్ని. అది మాత్రం వాస్తవం అన్న. చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారో ఏం చేశారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా పనులు జరుగుతాయి. ఆయన ఉన్నంతకాలం జనానికి పనులు ఉన్నాయి. చదువుకునే పిల్లలకి బాగుంది. జగన్ వచ్చిండు, చదువుకునే వాళ్ళకి పనులు లేవు. అక్కడ ఆటోలు ప్రతిరోజు ఉంటాయన్న, ఒక్కళ్ళు కూడా పాపం పనులు లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెడతా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే. ఆ ఫ్రీ బస్సులు పెట్టుకుంటే మరి ఆటో వాళ్ళకి అసలు ఆశాంతం ఉండదు కన్నా. మరి వాళ్ళు ఏం చేసుకుని బతకాలా? వాళ్ళ కుటుంబం ఏం చేసుకుని బతకాలా? ఎట్ట బతకాలా? ప్రభుత్వం ఏదైనా చేయదలుచుకుంటే అన్న, ఇంట్లో చదువుకునే పిల్లగాళ్ళు ఒక ఇంట్లో 3-2 ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మంచి జాబ్ చూపించమనండి. ఫ్రీ బస్సులు ఏం చేసుకుంటారన్న? 7 నుంచి మార్కెట్కి ఎక్కితే 10 రూపాయలు. ఆయన మంచిగా మాకు భవిష్యత్తు చూపిస్తే 10 మేము ఇట్టుకొని ఛార్జ్ పెట్టుకుని వెళ్ళవా? మంచిగా చదువుకునే పిల్లలకి జాబులు ఇవ్వండి. పని చేసుకునే వాళ్ళకి, ఏ వృద్ధులు ఏ పని చేసుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి. ఇంట్లో ఎంతమంది ఉన్నా పింఛని ఇవ్వటం కరెక్ట్. కనీసం ఒక మనిషి బతకాలన్నా కనీసం మరి ఇప్పుడు ఆ పెద్దమ్మ ఉంది, ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటుంది, భర్త లేడు, ఆమెకు పెట్టేవాళ్ళు లేకనే కన్నా రోడ్ల మీద అక్కడ కూర్చొని అడుక్కొని తింటున్నారు. అదే వాళ్ళకి మంచిగా ఉంటే వాళ్ళకి ఆ ఇబ్బంది రాదు కదా. ఆ పింఛనీతోనే బతికేస్తారు. ఇంకా వాళ్ళకి ఒకళ్ళ మీద ఆధారం ఎందుకు పడతారన్నా? అది నేను చెప్పేది. ఇంట్లోని 2 3 భర్త లేని వాళ్ళు అయినా సరే, వాళ్ళు భర్తలు వదిలేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు అయినా సరే, ఎంతమంది ఉంటే అంతమంది పింఛనీయటం కరెక్ట్ అన్న. ఇంటికని పెట్టుకుంటే పైన నుంచి అవి వస్తున్నాయి, మధ్యలో వాళ్ళు తినేస్తున్నారు. మేము ఇంటికి పెట్టుకున్నాం అన్న, మాకు స్లాపు లేదు. మా నాన్నగారు చిన్నప్పుడు సరిపోయారు, మా అమ్మ పని చేయలేదు. అమ్మాయి మేమిద్దరం పని చేసుకొని ఇట్లా రోడ్లమ్మట అమ్ముకోవాలి. వచ్చి నీళ్ళు రాకుండా చేశారు. మరి మేమేం చేసుకోవాలా? బడి చోట్లో ఉంటున్నాం అన్న, మేము గవర్నమెంట్ చోట్లో ఉంటున్నాం. వాళ్ళు మొన్న తీసేయడానికి జేసీపీ కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళ కాళ్ళమే పడ్డాం. అన్న మీకు దండం పెడతాం, మాకు ఏదైనా చోటు చూపించిందా కొంచెం అని విజయవాడ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాం. అసలు దారి దొరకలేదన్న. మరి మాది గంపలగూడెం అన్న, తిరుగురు దగ్గర గంపలగూడెం. మా ఊరు ఎక్కడ, మేము ఉండేది 150, అక్కడికి 150 250 కిలోమీటర్లు అన్న. అక్కడ పనులు లేక ఇంత దూరం వచ్చి బతుకుతున్నాం. దేనికి? జగన్ పరిపాలన బాగుంటే బతుకుతాం. ఎక్కడ ఉండాలి అక్కడే, ఎక్కడున్నా పనులు లేవుగా. ఏం పనులు ఉన్నాయి? ఆ కాంట్రాక్టర్లో ఉంటే ఉసుక ఆఫ్ చేశారు ఇళ్ళకి లేకుండా. చదువుకున్న పిల్లలకి జాబులు లేవు, పింఛనే వాళ్ళ పింఛనీ లేదు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏమీ లేదు. యూనిఫామ్ ఒకటి ఇచ్చారన్న, గొడ్డిస్తే కాదు ఒంటి తగిలించుకొని పోతారా? వాళ్ళు ఇచ్చిన 150 రూపాయలు కూడా కుట్టుకూలు 500 అవుతుంది. మరి అసలు కుట్టించుకోని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా చేసుకోవాలి?
ఇప్పుడు డ్రెస్ ఇచ్చారు, బాగుంది పద్ధతి. ఇచ్చినప్పుడు కుట్టుగోడుకోలు ఇవ్వాలన్నా. ఇప్పుడు వాళ్ళు పెట్టే ఖర్చులోని ప్రభుత్వం కోసం 10 రూపాయలు పెడుతున్నారు, 100 రూపాయలు అని చెబుతున్నారు. ఎవరు పెడుతున్నారు? అన్ని సమంగా ఉంటే అడగరు కన్నా. నాకు తెలిసిన వరకు అయితే జగన్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ జనానికి పరిపాలన మంచిగా చేస్తే బాగుండిద్ది అన్న. ఎందుకంటే 10 మంది ఇప్పుడు మీరు ఇన్ని రోజులు బట్టి చేస్తున్నారు, ఒక్కళ్ళన్నా జగన్ రావాలని అన్నారా? జగన్ రావాలి, చంద్రబాబు రావాలి, కానీ పరిపాలన మాత్రం బాగుండాలి. చదువుకునే పిల్లలకి కంపల్సరిగా ఉండాలి జాబులు. ఎందుకంటే పిల్లగాళ్ళకి జాబులు లేక పాపం అటు ఇటు అని తిరుక్కుంటా, తల్లిదండ్రుల చేతికి తిరగగా, తల్లిదండ్రులు ఏడవ, పిల్లగాళ్ళు ఏడవ, వాళ్ళు ప్రాణాలు తీసుకోను. బాగలేదన్న పరిపాలన. అసలు ఎవరు చేసినా బాగోట్ల. అటు చంద్రబాబు నాయుడు గారు చేసినా అంతే ఉంటుంది, ఇటు వీళ్ళు చేసినా అంతే ఉంటుంది. దేని దానికే ఉండిద్ది. కానీ ఒకళ్ళు ఎవరు వచ్చినా ఏమీ చేయట్లేదన్న. కాకపోతే ఇప్పుడు మొన్న ఆయన ఫ్రీ బస్, తెలంగాణలో వాళ్ళు ఫ్రీ బస్సులు పెట్టారు, ఇప్పుడు మేము ఆంధ్రాలో పెడతామన్నారు. ఫ్రీ బస్సులు ఏం చేసుకుంటామన్నా? మనకెందుకన్నా? చదువుకున్న వాళ్ళు జాబులు కావాలి. చదువుకున్న వాళ్ళు జాబులు కావాలి. అసలు జాబులు ఉంటే ఈ సైడ్ అంతా కిచుడీలు పెట్టుకోవడం ఎందుకు? ఆటోలు చదువుకునే పిల్లగాళ్ళు స్కూల్ మానేసి ఆటోలు తోలుకుంటున్నారు, టాపీ పనులకు పోతున్నారు, ఇళ్ళ పనులకు పోతున్నారు. ఏందన్న వాళ్ళకి బాధలో? ప్రభుత్వం అంతా మంచిగా ఉంటే బాగుండాలిగా. ప్రభుత్వం బాగుంటే అప్పుడు చదువుకునే పిల్లగాళ్ళకు కూడా బాగుంటుంది భవిష్యత్తు. ఇళ్ళ పనులు చేసుకుంటా, టాపీ పనులు చేసుకుంటా, ఆటోలు తోలుకుంటా చదువుకునే పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు. కష్టపడి తినక తల్లిదండ్రులు వాళ్ళు తినకుండా ఆయన పిల్లలు పెట్టుకుంటూ చదివించుకుంటున్నారు. చదివించుకున్నప్పుడు వాళ్ళకే చదువు తగ్గ జాబ్ ఇవ్వాలన్నా. మరి చదువుకుంటున్నారు కానీ జాబులు లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అన్న. ఎవరు వచ్చినా సరే కంపల్సరీగా జాబ్ చేసుకునే చదువుకునే వాళ్ళు మాత్రం జాబ్ కంపల్సరీగా కావాలన్నా. చాలా మంది జాబులు లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు తినక చదివించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధ ఆలకిచ్చి చదువుకున్న వాళ్ళకి జాబులు, పని చేసుకునే వాళ్ళకి పని, ఆటో వాళ్ళకి పని చూపిస్తే పరిపాలన బాగుంటుందని నా ఆలోచన. అది